జయము. హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. సాతాను పైన అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, సాతాను పై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయముచ్చును జయశీలుడైన యేసు నామము, శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్నితది క్రీస్తేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము. హల్లెలూయా హోసన్నా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ర పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప దేవ యేసయ్యా, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు నాయన. అయ్యా ఇంకొక పాట పాడుకున్నాం సిస్టర్. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారతము ద్వారా మన యవ్వన జీవితము శారీరకులో బరచి చెడు మాటలను పలుకుచు శాంతి లేక ఉంటిమిగా. మన యవ్వన జీవితము శరీరాశకులో బరచి చెడు మాటలను పలుకుచు శాంతి లేక ఉంటిమిగా.
అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము నిత్య సత్య దేవుని నామము నా మొరలిడక, స్వంత నీతి తోడానే దేవుని రాజ్యము కోరితిమి. నిత్య సత్య దేవుని నామము నా మొరలిడక, స్వంత నీతి తోడానే దేవుని రాజ్యము కోరితిమి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. ఈ దినమంతే ప్రభా మీ కృపలో భద్రపతి మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించి మా రాకపోకలలో కాపుదల భద్రత అనుగ్రహించి మీరు కలుగజేసిన క్షేమం బట్టి తండ్రి మేము సూచిస్తున్నామయ్యా. మీకు స్తోత్రములు. మహిమా స్వరూపైన దేవా మీకు స్తోత్రాలు చెల్లించామయ్యా. తండ్రి ఈ రీతిగా మమ్మల్ని అందరినీ సమకూర్చినైనా ఈ సాయంకాలం వేళనైనా మా తండ్రి మా స్తుతి ఆరాధన అయ్యా, మా స్తుతి ఆరాధన నైవేద్యంగా మీ సన్నిధికి తెచ్చి ఉన్నాం ప్రభా. మీ స్తోత్రం అయ్యా. మా స్తుతులపై ఆశీర్వదించండి, మీరు మహిమ పొందమని ప్రార్థించామయ్యా. తండ్రి ఈ సమయంలోనైనా వాక్యము విత్తనైనటువంటి అమ్మగారిని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ చేసి అభిషేకించినైనా తన నోటికి నోరుగా ఉండి నాయన మా అందరితో మాట్లాడి ఆత్మీయ ఆహారం అందించి మీరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థిస్తూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాయినా. మా హృదయాలు తెరవబడి మీ వాక్యము మా హృదయాల్లో భద్రపరచుకొని జ్ఞానం చేత మేము నింపబడి తండ్రి వాటిని నెమ్మరు వేసుకుంటున్నాయినా మేము సూచించి మేము ఆరాధించి మీ నామాన్ని గణపరిచి ఆత్మీయంగా మేము అభివృద్ధి పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ సమస్తము నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత పరభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభును మా ప్రియ రక్షకునైన యేసయ్య శ్రేష్టమైన నామమున సూచించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ఈరోజు దేవుని మాటను గురించి దేవుని వాక్యం గురించి మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యము మన జీవితంలో చేసిన కార్యాల గురించి ధ్యానించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వాక్యము చదివి మనం ముందుకు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట మన జీవితంలో చేసిన కార్యాల గురించి మనం ధ్యానించుకుందాము. స్తోత్రం. 12-13 వాక్యం చదివి ముందుకు వెళ్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఇటువంటి గిడ్గము కంటేను వాటిగా ఉండి ప్రాణాత్మలను కీలును ములుగును విభజించినంత మట్టుకు దూర్చుచు హృదయముఖ తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ దేవుని వాక్యం ఎలాంటిదని అక్కడ మాట చెప్పబడుతూ సోదరం మానవుల్లో దేవుని వాక్యము పనిని అక్కడ సూచిస్తుంది. వాక్యము మనుషులను ప్రాణాత్మలను శోధించి సరైన మార్గంలో నడిపింపబడాలా అనే దేవుని ఉద్దేశంగా ఉంది. దేవుని వాక్యం ద్వారా మానవులు నడిపింపబడాలా, వారు సరిగాన మార్గంలో నడిపింపబడాలా చెప్పి దేవుని ఉద్దేశం, దేవుని చిత్తము ఉంది. దేవుని వాక్యము సజీవమైనది, బలము వంటిది, శాశ్వతమైన జీవము గలది ఉంది. మరియు తర్వాత 13వ వాక్యం చెప్పబడుతూ మరియు ఆయన దృష్టికి కనబడినది సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తెట్టగా ఉంది.
ఇక్కడ వాక్యం చెప్పబడింది ఏంటంటే దేవుని కన్నులకు మరుగి లేకుండా తెట్టగా అన్ని ఉంది. మన ఇది మర్చిపెట్టిన సరే దేవుని ముందు అన్ని తెట్టగా కనబడుతూ, దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయన కన్నులకు సమస్తము కనబడుతుంది. ఆయనకు పడలేనిది ఏది లేదు. అందుకోసం మనం ఏం చేయాలంటే మనము భయభక్తితో జీవించాలా. మన మాటలు క్రియలన్నీ దేవుని ముందు ఉంది, మన జీవితాలు దేవుని ముందు ఉంది. అందుకోసం ఆయన రాకడలో మనం ఎత్తబడాలా అని చెప్పి మన నిరీక్షణతో మనం ముందుకు సాగిన వారుగా ఉండాలా. దేవుని రాకడలో మనం ఎత్తబడాలని నిరీక్షణతో మనం ముందుకు సాగిన వారుగా ఉండాలా. భూమి ఆకాశములకు ఎదిచ్చిపోవును, కానీ నా మాటలు ఎన్నడూను ఎదిచ్చిపోవును అని దేవుడు మాట సెలవిచ్చున్నాడు. దేవుని మాట ఎన్నడూను ఎదిచ్చిపోవును. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 8 వాక్యం కూడా చెప్పబడుతూ, గడ్డి ఎండిపోవును, దాని పువ్వులు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలిచును. అక్కడ దేవుని వాక్యం నిత్యం నిలిచిందంట. గడ్డి ఎండిపోవును, దాని పువ్వులు రాలిపోవును అన్న దేవుని వాక్యం ఎప్పుడును నిలిచింది. దేవుని వాక్యము నిత్యం నిలిచింది. దేవుని వాక్యము ఎన్నడూ మార్పు లేనిదని అక్కడ వాక్యం సెలవిస్తుంది. తర్వాత మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వాక్యం చెప్పబడుతూ, అక్కడ సేమ్ మాటలు చెప్పబడుతూ, సర్వ శరీరమును గడ్డి పోలిన వారును వారి అందం అందయను గడ్డి పువ్వులో ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును, అయితే ప్రభు వాక్యమును ఎల్లప్పుడూ నిలుచును. ఇది సువార్త వాక్యము అంది. ఎంత మానవులు జీవితం గురించి అక్కడ చెప్పబడుతూ, మానవుల జీవితంలో ఇలాగ ఉందని చెప్పబడుతూ, మనుషులు ఆయుస్సు ఆవిరి ఉండేది. అందుకోసం దేవునిలో ఆధారపడి ఆయన వాక్యములో నిలిచిన వారుగా మనం ఉండాలా. దేవుని మనం ఎప్పుడు ఆధారపడుకొని ఆయన వాక్యములో మనం నిలిచాలా. దేవుడు మార్పు లేని దేవుడు కాబట్టి ఆయన వాక్యము మార్పు లేనిది, ఆయన మాట తప్పని దేవుడుగా మనకున్నారు. అందుకోసం మన దేవుని వాక్యంలో నిలబడాలి. తర్వాత ఇక్కడ దేవుని వాక్యము మన ఆత్మకు ఆహారమై ఉంది. ఆత్మకు బలమైన ఆహారము దేవుని వాక్యము. దేవుని వాక్యము మనలో జీవము కలిగజేసింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వాక్యంలో చూస్తే, అక్కడ మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలను జీవించును అని అక్కడ మాట యేసు ప్రభు మాట చెప్పింది. యేసు ప్రభు నోటి నుండి వచ్చిన మాట అది. ఆ మాట ద్వారా దేవుడు యేసు ప్రభు మాట్లాడతారు. ఎంత రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట ద్వారా జీవించగలుగుతాము. దేవుని వాక్యం ద్వారా మనం జీవించగలుగుతాము. అక్కడ మాట చెప్తారు దేవుడు. దేవుని మాట రోజు మనం చదివిన వారుగా ఉండాలా. ఆత్మకు ఆహారము, ఈ ఆహారము తిన్నవారు బలము కలిగిన వారుగా మార్చబడతారు. అలాగా ధైర్యవంతులుగా మార్చబడతారు. అలా వారి జీవితం చూస్తే ఆనందభరితులుగా జీవించగలుగుతారు. అందుకోసం రోజు మనం దేవుని వాక్యం చదువుకొని దేవుని మాట పట్టుకొని ముందు సాయం వారిగా ఉండాలా. యేసు ప్రభు చెప్పిన మాట ఒక మాట ఉంది. యోహాను సువార్త 4:34 వాక్యం చెప్పబడుతూ, అక్కడ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటేను, ఆయన పని తుది ముట్టిచుటేను నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ మన జీవితంలో కూడా దేవుని చిత్తం నెరవేర్చిన వారుగా మనం ఉండాలా. ఆయన పనిలో తుది ముట్టించిన వారుగా మనం ఉండాలా. దేవుని చిత్తములో ఏ పని చేసినా నా పని తుది ముట్టించిన వారుగా ఉండాలి. లేదంటే దేవుని చిత్తం తెలుసుకొని ఆ చిత్త ప్రకారం మనం ఆ పనిలో తుది ముట్టించిన వారుగా ఉండాలా. అలాగే దేవుడు ఒక్కొక్కరి పనులు అప్పగించి ఉన్నాడు. ఆ పనిలో జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. దేవుడు ఇచ్చిన పనిలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఇద్దరి పనులు కూడా మనం చేసుకొని మన పనులను చేసుకొని బాగా మోసుకొని మనం వెళ్ళిన వారుగా కాదు. దేవుడు ఇచ్చిన పనిని మట్టు మనం శ్రద్ధగా చేసిన వారుగా మనం దిశ అయితే భారమా అనిపించదు. ఆయన సన్నిధిలో నిష్కళంగానో నిర్దోషిగానో మనము నడుచుకోవాలా. రోజు నిర్దోషంగా ఉండాలా. అలా నిష్కళంగా మనం ముందుకు సాగాలి. దేవుని వాక్యము పాలుతో పోల్చబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యము చెప్పబడుతూ, కొత్తగా జన్మించిన శిశువులను ఉన్నవారే నిర్మలమైన వాక్యమును పాలు వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలును ఆవేశించుడి. అక్కడ దేవుని వాక్యం ఇలా పాలుతో పోల్చబడుతూ రోజు రక్షణలో మనది కానీ కోరిక ఉండితే ఖచ్చితంగా మన దేవుని వాక్యం రోజు ధ్యానించిన వారు ఉండాలి.
ఇక్కడ కొత్తగా దేవుని దగ్గర వచ్చిన వారిని గురించి మాట చెప్పకూడదు. వారు దేవుని వాక్యము పాలు వలి ఉన్న వాక్యము ఎదగాల, రక్షణలో ఎదగాల అని ఆశపడిన వారు పాలు వలి ఉన్న వాక్యము వినిచు పాటించు దేవునికి విధేయత చూపి దేవుని సన్నిధిలో నిలబడాల. అలాగా చిన్న పిల్లలు చిన్న పిల్లలకు పాలు చిన్న పిల్లలకు ఆహారమైంది అలా అది వెంటనే అరుగుతు. అలాగా పాలు చిన్న పిల్లలకి ఎలాగా బలమైనదో అలాగా కొత్తగా జన్మించిన వారికి దేవుని వాక్యము బలమైనది, ఆరోగ్యవంతమైనది. అందుకోసం ఆ పాలను మనం అభిషేకించిన వారు ఉండాలి. దేవుని సన్నిధిలో దేవా వాక్య ప్రత్యక్షం మాకు దయచేయండి, వాక్యం ధరను మమ్మల్ని బలపరచండి, వాక్యం ధర నడిపించండి చెప్పి మనం ప్రార్థన చేసిన వారు ఉండాలి. దేవుని వాక్యము బలమైన ఆహారము. ఫిబ్రవరి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 13-14 వాక్యంలో చెప్పబడుతుంది. దేవుని వాక్యము బలమైన ఆహారం అవుతాయి. అక్కడ మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడును వివేచించుటకు సాధకము చెయ్యబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఇక్కడ చెప్పబడిన నీతి వాక్యములో ఎదిగిన వారు బలమైన ఆహారము తింటున్నారు. వారు అనుభవ జ్ఞానము గల వారుగా మార్చబడతారు. వారు ఏది సరి అయినది ఏది కీడైనది అని గ్రహించుకొని దాని తగ్గిన జ్ఞానమును దేవుని వాక్యం ద్వారా పొందుకొని ముందుకు వెళుతారు. అలాగా వయసును బట్టి కాదు కానీ దేవుని వాక్యంలో ఎదగడం. మన వాక్యంలో ఎదగడం కొంతమంది వయసు చూస్తారు, ఆ వయసులో ఉంది కదా చెప్పి వారి వాక్యంలో జ్ఞానం లేకుండా మాట్లాడతారు. అలా మనం ఏం చేయాలంటే దేవుని జ్ఞానం బట్టి మన దేవుని మనము ఎదగాలి. మన వయసును బట్టి కాదు, నాకు ఇంత వయసు అయింది నాకు అన్ని తెలుస్తుంది కాదు. దేవుడు ఏం చేస్తారు, దేవుని వాక్య ద్వారా జ్ఞానంలో ఎదుగుతామా లేదు అది చూస్తారు. దేవుని జ్ఞానం మనం పొందుకొని మనం ముందుకు వెళ్ళి వారుగా ఉండాలా. మనము నీతి వాక్యములో ఎదిరి వారుగా ఉండాలా. అలాగే అనుభవ జ్ఞానములో మనం ఎదగాల. రోజు దేవుని జ్ఞానం ద్వారా అనుభవం. చాలా మంది చాలా అనుభవాల ద్వారా వెళ్తారు. ఆ అనుభవాల ద్వారా దేవుడు ఉన్నాడని చూపిస్తారు. అలాగా అనుభవ జ్ఞానములు మన ఎదిని వారుగా ఉండాలా. మేలును కీడుని వివేచించగల జ్ఞానముతో మన ఎదిని వారుగా ఉండాలి. మేలేది కీడేదని మనం తెలుసుకోవాలా. ఆ జ్ఞాన వివేచన మనం కలిగి ఉండాలి. పంచేంద్రియులు దేవుని వాక్యం ద్వారా మనము మన స్వాధీనంలో తెచ్చిన వారుగా ఉండాలా. అలాగా మనం ముందుకు సాగితే దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది. అలాగే హెబ్రీ రాసిన పత్రిక 12 అధ్యాయం 28-29 అధ్యాయంలో చెప్పబడుతుంది. దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఎలా దేవుని వాక్యము ద్వారా మనల్ని పరిశుద్ధపరచాలనే దేవుని ఉద్దేశము. రోజు మన దేవుని వాక్యం చదువుకుని దేవుని వాక్యం ధ్యానించుకుని ముందుకు వెళ్ళినప్పుడు మనం పరిశుద్ధపరచబడతాము. అందువలన మనము నిశ్చయమైన రాజ్యమును పొంది ఆ వాక్యం చదివి ముందుకు వెళతాను. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉండము. ఆ కృప కలిగి వినయ భయభక్తితో దేవునికి ప్రతికారమైన సేవ చేయదము. చూడండి, ఏలైనగా మనము దేవుడు దిగిచ్చు అగ్ని ఉన్నాడు. వాక్యము చదివినప్పుడు మనలో ఉన్న శాపం అది పాపం సరి సోమరితనము ముండితనము అలసనము దేవుని వాక్యం ఎదురుగున్న అన్ని మన నుండి తీసివేసి మనల్ని వాక్యం ద్వారా పరిశుద్ధపరుచుతాడు దేవుడు. రోజు మనల్ని పరిశుద్ధపరచబడతాము. దేవుని వాక్యం ధ్యానించడం చదవడం ద్వారా పరిశుద్ధపరచుకొని మనం ముందుకు వెళ్ళిన వారు ఉండాలి. దేవుని వాక్యము ధ్యానించేటప్పుడు చదివినప్పుడు మీరు బంగారంగా మెరుస్తారు. మనం బంగారంగా మెరిసిన వారు మెరిచబడుతుంది దేవుని వాక్యం చదివితే. అలా బంగారంగా మార్చాలంటే అగ్నిలో మనం వెళ్ళిన వారు ఉండాలి. అగ్ని శోధనలో మనం వెళ్ళిన వారు వండితే మనం మెరుస్తాం. ఇద్దరు చూసినప్పుడు మెరిసి నీళ్ళు కనబడుతుంది. అలాగా దేవుని వాక్యము అగ్నిలో వెళ్ళినప్పుడు మనం మెరిసిపోతాము. దేవుని వాక్యమని అగ్నిలో మనం వెళ్ళిన వారు ఉండాలి. దేవుని వాక్యం మన జీవితంలో జరిగినప్పుడు, సమస్య జరిగినప్పుడు మన వాక్యంలో ఉన్నాము, ఆ వాక్యం పాటిస్తాము. అదే దేవుడు చూస్తారు. దేవుని వాక్యం ఎన్నో వింటున్నాము, ఎన్నో ధ్యానిస్తాము, చదువుతాము. మన సమస్యలు వచ్చినప్పుడు ఆ వాక్యం పాటిస్తాము. అదే దేవుడు చూస్తారు. అలా దేవుని వాక్యం పాటించిన వారుగా మనం నిలబడితే మన ఇద్దరి ముందు మేము మెరిసిన వారుగా కనబడతాము. దేవుని వాక్యము అగ్ని వంటిది. ఆ అగ్ని ద్వారా దేవుడు మనల్ని శుద్ధీకరిస్తాడు.
మనం పరిశుద్ధపరుచుతాడు. రోజు రోజు ఆ అగ్ని ద్వారా, దేవుని వాక్యమైన అగ్ని ద్వారా మనం పరిశుద్ధపరుచుతారు దేవుడు. దేవుని వాక్యము దేవుని వాక్యం అనే ఆహారం ద్వారా మనము పోషించబడతాము. అలాగే దేవుని వాక్యము అనే అగ్ని ద్వారా శుద్ధీకరించబడతాము. తర్వాత దేవుని వాక్యము చుట్టి ఎలా తింటాం. దేవుని వాక్యము సుత్తే వలె ఉంది. ఇర్మీయా గ్రంథమును 23వ అధ్యాయము 29 వాక్యములు చెప్పబడుతుంది. అది సుట్టి ఎంత మనల్ని బిల్డింగ్ కట్టడానికి మనకి సుట్టి ఉపయోగపడుతుంది. అలాగే దేవుని వాక్యం అనే సుత్తే ద్వారా మన జీవితాలను కట్టబడుతుంది. అనవసరమైన భాగాలు పగలగొట్టివేసి ప్రయోజనకరమైన భాగాల ద్వారా బిల్డింగ్ కట్టబడుతుంది. అలాగా మన జీవితంలో అనవసరమైనది తీసివేసి మన జీవితంలో చక్కపరచబడితే దేవుని వాక్యం ద్వారా మనల్ని కట్టుతారు. మన జీవితం చక్కపరుచుతారు. మనం ఎలా కట్టబడాలని దేవుని ఉద్దేశం ఉంది. అలాగే కట్టబడాలని ఆయన చక్కపరుచుతారు. ఎలా సుట్టేతారు. దేవుని వాక్యం సుట్టి అంత మన జీవితం. అందుకోసం మన జీవితం చక్కపరచాలంటే దేవుని వాక్యం రోజు రోజు మన ధ్యానించిన వారుగా ఉండాలా, చదివిన వారుగా ఉండాలా. తర్వాత దేవుని వాక్యము అన్ని సుత్తే ద్వారానే మన జీవితం కట్టబడుతుంది. అన్ని విషయం దేవుని వాక్యం అని సుత్తే ద్వారా మన జీవితం రోజు రోజు కట్టబడాలంట. సంఘము క్రీస్తు ఒక సంపూర్ణంలో చేర్చబడాలా, యేసు అలాగా మనం మార్చబడాలని తండ్రి సిద్ధంగా ఉంది. యేసు అలాగా మనం మార్చబడాలి. యేసు స్వభావం అలాగా మనం మార్చబడాలా. యేసు ఎలాగ జీవించాడో అలాగా మనం జీవించగలగాల అని తండ్రి చిత్తము ఉద్దేశంగా ఉంది. అందుకోసం రోజు రోజు వాక్యం చూసుకొని ఆ వాక్యం ద్వారా మన జీవితం చక్కపరుచుకొని మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాల. దేవుని వాక్యము అర్థం వంటిది. దేవుని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 వాక్యం చదివితే అక్కడ చెప్పబడుతుంది దేవుని వాక్యం అర్థం అంటే ఎంత. మీరు విన్నవారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారమును ప్రవర్తించేవారే ఉండి. ఎవడైనాను వాక్యమును వినువాడే ఉండి దాని ప్రకారము ప్రవర్తిపేవాడినైతే అర్థములో తన సమాజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉంటున్నాం. చూడండి, మన వాక్యం వింటున్నాము, మనం చేయకుండా ఉండితే మన అర్థములో మనం ముఖం చూసినట్టు. తర్వాత దేవుని వాక్యం అర్థం వంటిది. అది మన పరిస్థితుల్లో ఏమి అయి ఉండదు అది చూపిస్తుంది. మనం ముఖం అర్థం చూస్తే ఇదాది మన ముఖంలో కనబడితే అది అర్థములు చూపిస్తుంది. అలాగా మన దేవుని వాక్యంలో మనం చదివినప్పుడు మన జీవనం యథార్థ యథార్థ సరి చేయగలం. ఇక్కడ వాక్యంలో మనం దేవుడు మాట్లాడతారు. అందుకోసం మనం వాక్యం చదివి మన జీవితంలో సరి చేసుకోగలం. మనం చాలా మంది చూస్తే పాస్టులు మన వాక్యం చెప్పింటారు. ఆ వాక్యం చెప్పింది నాకు కాదు, తప్పగారిది, అదే ఆమెది ఏమేది అని చెప్పి అది ఆ వాక్యం తీసుకుంటే ముందుకు వెళ్ళిపోతారు. అయితే ఏ వాక్యం వింటున్నామో ఆ వాక్యం ద్వారా ఏదాది మన జీవితంలో ఉంది. అది ఆ వాక్యం అనేది చెప్పి మనం తీసుకుంటే ఆ వాక్య ప్రకారం దేవుడు మనల్ని చక్కపరుచుతారు. ఎదురుని చూసి మన సూక్ష్మ యంత్రంగా ఉండకుండా మనము మనల్ని పరిశీలించి సరి చేసుకొని ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యము అర్థము మనకు అవసరమైనది ఉంది. దేవుని వాక్యం అనే అర్థం మనకు అవసరం. రోజు రోజు మన అర్థం చూడాలి. రోజు రోజు మనం చదవాలి. దేవుని వాక్యం చదవాలి, ధ్యానించాలి. అదే అర్థం. మన జీవితంలో అది చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. రోజు చూడాలి. మనం రోజు చూస్తేనే మన జీవితంలో మీద అది కొద్దు ఉంది. అది ఆ వాక్యంతో మనం సరి చేయొచ్చు. అలాగా దేవుని వాక్యం అర్థం వంటిది. దేవుని వాక్యము అర్థములో మీరు ఏమీ ఉన్నారో, మీ పరిస్థితి ఏమీ ఉన్నదో కనబడుతుంది. అది కనబడుతుంది. మన కనబడలేదంటే సరి చేయలేదు. ఎక్కడ మన ఏ కొద్దు ఉంది, ఏది మనం సరి చేయాలని మనకి కనబడితేనే అది మనం సరి చేస్తాం. అందుకోసం దేవుని వాక్యము అర్థంలో మనం చూసుకొని మనం ముందుకు వెళ్ళాలా. దేవుని వాక్యం రోజు రోజు చదవాలా, ధ్యానించాలా. మన జీవితాలు సరి చేసుకొని మనం ముందుకు వెళ్ళాలా. అలాగే బైబిల్ చదివినప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడుగా ఉన్నాడు. మనము చదివిన వాక్య భాగము అర్థము తెలియపరుచుతాడు. అలాగా వాక్యం రాయబడింది ఉద్దేశాలు తెలియపరుచుతాడు.
అలాగా రోజు రోజు మన పరిశుద్ధ ఆత్మలో సహాయం మనం కోరుకోవాలా. ఆత్మీయ జీవింప చేసింది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. నేను చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవమై ఉన్నది. యోహాను సువార్త 6:6 చెప్పబడుతూ, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మను జీవమై ఉన్నది. దేవుని వాక్యము మనకు నూతన జీవమును, సమస్త విధములైన ఆశీర్వాదమును దయచేస్తుంది. దేవుని వాక్యము మనకు ఉపదేశమును చేసింది, అలాగా నడవవలసిన మార్గమును బోధిస్తుంది. దేవుని వాక్యము మన ప్రాణాత్మను శక్తి ఇస్తుంది. రోజు రోజు మన దేవుని వాక్యం ధ్యానించుకుని మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. మన ప్రాణాత్మను శక్తి బలమును పొందుకొని మనం ముందుకు సాగాల. మనం నడవలసిన మార్గమును కూడా దేవుని వాక్యం ద్వారా బోధిస్తారు దేవుడు. అలాగే ఇరిమియా గ్రంథమును 30:17 వాక్యమును చెప్పబడుతూ, అక్కడ పూర్ణ ఆరోగ్యము కలిగజేసి నీ గాయమును మార్పుదను అనే వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, దేవుని మాట ఏం చేస్తుంటే పూర్ణ ఆరోగ్యం కలిగిన వారుగా మనం నిలబడుతాం. అలా మన హృదయంలో వచ్చిన గాయాలు దేవుడు మార్పుతాడు, ఆ గాయాలు స్వస్థపరుస్తారు. వాటిచ్చున్నారు. దేవుని వాక్యము పూర్ణ ఆరోగ్యం కలిగజేసింది ఉంది. రోజు రోజు మనం దేవుని వాక్యం చదివితే ఆ దేవుని వాక్యం ద్వారా మనం ఎక్కడ గాయపడామా, ఇక్కడ ఏదో వెలిగిన ఉన్నామా, అది మా తీసివేస్తాడు దేవుడు. మన వెలిగిన తీసేసింది. అలాగా మనం పూర్ణ ఆరోగ్యం దేవుడు ఇస్తారు. అలాగా పూర్ణమో మన దేవుని ఆధారపడి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగా తర్వాత ఒక మాట, ఇక ముందు తన వంతులైన దేవుడు సమస్త కార్యాలను ఎరిగిన దేవుడు అని అన్ని అవసరాలను కూడా మనం తీర్చిన దేవుడు అన్నాడు. ఇది ఇక్కడ ఒక మాట చెప్పబడదు, ఇక ముందు ధనవంతులైన వారు విరుష్టులు కాక అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచగా సుఖముగాను అనుభవించుటకు. చూడండి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందు నమ్మకం ఉంచిన వారు అంటారు. ఇక్కడ మనం సుఖముగా ఉండాలనే మన ప్రతి అవసరాలు కూడా తీర్చిన దేవుడుగా మనకున్నాడు. తిమోతి రాసిన పత్రిక 1 వాక్యం చెప్పబడుతామాట. మన సుఖంగా ఉండాలా. రేపే దేవుడు అన్ని విషయంలో మన అవసరాలు తీర్చిన దేవుడుగా ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కూడా 4:19 చెప్పబడుతూ, దేవుడు తన ఐశ్వర్యము చెప్పినకు చేసినంత మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన ప్రతి అవసరము ఆయన ఐశ్వర్యం నుండి మనకు ఇస్తారు, ఆయన మహిమ నుండి మనకు ఇస్తారు. ఆయన నమ్మకం నుంచి మనం ముందుకు వెళ్ళిన వారు అంటారు. దేవుని వాక్యము ఆత్మీయ జీవమునై ఉన్నది. అందుకోసం మనము వాక్యములో ఆధారపడిన వారు అంటాల. ఏ సమస్యలు వచ్చినా దేవుని వాక్యము చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా మన జీవితాలు మార్చబడుతుంది. మనుషులు మాటల్లో నమ్మకం ఉంచడం కంటే దేవుని మాటలో నమ్మకం ఉంచిన వారుగా ఉండితే ఖచ్చితంగా మన జీవితాలు మార్పు చెందుతాము. ఇలా దేవుని వాక్యము దేవుడే, దేవుని వాక్యము దేవుడే అన్నాడు. అందుకోసం మనల్ని సృష్టించిన వాని వైపు మన దృష్టి తెరిపితే నూతన కార్యాలు మనం చూడగలుగుతాం. మన దృష్టి ఎక్కడ ఇద్దరు చూడకుండా, గురువులు చూడకుండా దేవుని వైపు చూసింది అంటే ఖచ్చితంగా మన జీవితాలు మార్చబడిపోతుంది. అందుకోసం మన దేవుని ఆధారపడి మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండదు. ఈ దేవుని వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశ్రయించిన మాట ప్రార్థన చేసి, దేవా స్తోత్రం, పరిశుద్ధుడా జీవం కలిగిన దేవా స్తోత్రం, మీ సరి సమర్పించుతామయ్యా. ఏ సమయం వరకు మీరు మాతో మాట్లాడిన మాటల కోసం వందనాలయ్యా. మీ వాక్యం రోజు రోజు చదువుకొని ధ్యానించుకొని ముందు సహాయించండి. మీ వాక్యం మాకు బలం కలిగజేసింది, అలాగా మమ్మల్ని పోషించింది దేవా. ఏసీఆ స్తోత్రం పరిశుద్ధుడ. అలాగా ఏసే మీ వాక్యం ఏసే రోజు రోజు ఏసే చుట్టిగా ఉంది మా జీవితంలో కట్టుకోవడానికి అది సహాయపడుతుంది. అలాగే ఏసే దేవుని వాక్యం ఏసీఆ రోజు రోజు మమ్మల్ని పరిశుద్ధపరుచుతుంది దేవా. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి వందనాలయ్యా. పరిశుద్ధుడా ఈ వాక్యం మమ్మల్ని వెలపరిచిద్దయ్యా. రోజు రోజు వేసి ఆత్మలేదినట్టు వేసి రోజు రోజు కృపలేదినట్టు మమ్మల్ని వేసి ఆహారం నడిపించి ప్రార్థిస్తామయ్యా. మీ వాక్యం ఉపదేశం అలాగా మమ్మల్ని నడవలసిన మార్గంలో వేసి మీరు బోధించి మమ్మల్ని నడిపించినట్టు మమ్మల్ని సహాయం చేయండి ప్రార్థిస్తాము. వేసే రోజు రోజు మీ చక్కని మార్గంలో నడిచడానికి మమ్మల్ని సహాయం చేయండి. మీ సన్ని మమ్మల్ని సమర్పిస్తాం. మీ మాటలు విన్నా వేసే మీ వాక్యాలు విన్నా వారి జీవితం పట్ల కూడా గొప్ప కార్యాలు చేయండి దేవా. మీ వాక్యం ఏసీఆ మీ వాక్య ద్వారా అన్ని ఆశీర్వాదాలు పొందుకొని దీవులు పొందుకొని ముందుకు సహాయం చేయండి. ఏసీఆ అందరితో ఆశీర్వదించి ప్రార్థిస్తామయ్యా. మీ ఆశీర్వాదాల దీవెన ఏసీఆ రోజు రోజు అనుభవించినట్టు సహాయించండి. వరే ఏదైతే మీ నుండి కోరుకున్నారో, ఏదైతే మీరు ఆశపడతారో మీలోండి అన్ని ఏసీఆ
పొందుకొని ముందు సాగి సహాయం చేయండి. అందరితో మీ సరి సమర్పిస్తాము. మా ప్రార్థన మీరు జవాబు ఇచ్చింది కాబట్టి వందనాలు. అన్ని మగి మేము మీకు ఇస్తాం. ఏసునామములో అడుగుతాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.